హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. మేమైతే మామిడాడలో జరిగే సూర్యనారాయణ స్వామి జాతరకి అయితే వెళ్ళామండి. మార్నింగ్ నుంచి కూడా అయితే చేస్తారండి, కానీ మేమైతే నైట్ అయితే వెళ్ళాము. నైట్ బాగుంటుంది కదా లైటింగ్స్తో అయితే నైట్ అయితే వెళ్ళామండి. మేమైతే వైష్ణుని తీసుకుని అయితే వెళ్ళలేదు, ఖుషిని తీసుకుని నేను మా వారు ఖుషి అయితే వెళ్ళామండి. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ వెళ్ళగానే అయితే రింగ్స్ కనిపించాయండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా అలాగే ఏ జాతరకి వెళ్ళినా కూడా రింగ్స్ అయితే తప్పకుండా అయితే వేస్తామండి. అదొక సరదా, అంటే మనకి మనీ మీద పడినా పడకపోయినా అదొక సరదా అండి. మేము రింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే వేస్తున్నామండి రింగ్స్. మా వారు అయితే వేశారు. మా వారికి నాకు కూడా అయితే ఏం పడలేదండి, జస్ట్ మిస్ అయింది. రింగ్స్ అయితే వేసేసిన తర్వాత పక్కన అయితే వేరే గేమ్స్ అయితే కనిపించాయండి, అక్కడికి కూడా అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదండి, అక్కడ యారో మార్క్స్ అయితే ఉన్నాయి కదా, ఆ బోర్డుకి అవి అయితే తగలాలంటండి. ఇక్కడ బ్రో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాగో గేమ్ అనేసి. మనం వేసే యారో అయితే ఆ సర్కిల్ మీద పడాలంటండి, కరెక్ట్గా సర్కిల్ మీద అయితే టచ్ అవ్వాలంట. అక్కడ టచ్ అయినప్పుడు అక్కడ ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయో అన్ని పాయింట్స్ అయితే వస్తాయంటండి. మనం లాస్ట్లో అయితే ఎన్ని పాయింట్స్ వేస్తామో అవన్నీ కలిపి అయితే మనకి అక్కడ గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి. అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ గిఫ్ట్స్ అయితే వస్తాయంట. మాకు ఏ గిఫ్ట్స్ వచ్చినాయో అయితే చూడండి. మేమైతే 2 సార్లు అయితే ఆడాము ఆ గేమ్. మాకు ఏ గిఫ్ట్స్ వచ్చినాయో చూడండి మీరు కూడా. చూస్తున్నారు కదండి, అక్కడ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద అయితే టచ్ అవ్వాలంటండి. చూడండి, ఫస్ట్ది అయితే టచ్ అవ్వకుండా కింద అయితే పడిపోయిందండి. సెకండ్ది అయితే వేశారు, అదైతే ఆగింది, కానీ పైన ఆగకుండా కిందకి అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, అక్కడ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి కదండి మనకి. మనమైతే అన్నీ వేసాక అవన్నీ కౌంట్ చేసి అక్కడ ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ అయితే ఇస్తారంటండి. తర్వాత కూడా అయితే కరెక్ట్గా అయితే వేసారండి. మాకైతే ఇదైతే వచ్చిందండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అయితే ట్రై చేశారండి. ఫస్ట్ది అయితే కింద పడిపోయింది, సెకండ్ది కూడా అయితే పడిపోయిందండి, థర్డ్ది అయితే ఆగింది. మేమైతే ఫస్ట్ వేసినప్పుడు ఏ నెంబర్స్ మధ్యలో వచ్చిందో సెకండ్ టైం కూడా అలాగే అయితే వచ్చిందండి. కానీ అక్కడ ఉన్న బ్రదర్ అయితే ఫస్ట్ టైం ఆ గిఫ్ట్ వచ్చింది కదా అనేసి సెకండ్ టైంకి అయితే వేరే గిఫ్ట్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ టైం అయితే అది ఎలాగో వచ్చింది కాబట్టి ఆ బౌల్, సెకండ్ టైం అయితే ఈ ప్లేట్ అయితే ఇచ్చారండి. అక్కడ బ్రదర్ అయితే చెప్తున్నారు, ఫస్ట్ టైం ఎలాగో అది వచ్చింది కదా అనేసి ఇస్తున్నాను అనేసి. చూస్తున్నారు కదండి పాయింట్స్ అండి, అక్కడ నేను మీకు ఇప్పుడు చూపించేవి. సంబరం కట్ట అయితే పెద్ద అసలు ఏం లేదండి, జనం అయితే చాలామంది అయితే ఉన్నారు. రింగ్స్ అయితే చాలా దిక్కులను అయితే పెట్టారండి. ఇక్కడైతే కొంచెం కిందకు ఉందనేసి ఇక్కడ కూడా అయితే ట్రై చేసామండి. లాస్ట్ టైం పోలమ్మ తల్లి జాతరకి వెళ్ళినప్పుడు అయితే వీళ్ళ దగ్గర అయితే వేసామండి. అంటే పోలమ్మ తల్లి జాతరలో పెట్టిన వాళ్ళు అయితే ఇక్కడ పెట్టారు. వీళ్ళ దగ్గర వేసినప్పుడు మా హస్బెండ్కి 50 రూపీస్ అయితే వచ్చాయండి. తర్వాత అయితే మళ్ళీ 50 రూపీస్ కూడా తీసుకుని అయితే వేసేసాము. అప్పుడు ఇంకైతే ఏం పడలేదు. ఇప్పుడు కూడా అయితే వేస్తున్నారు, ఏం పడలేదండి. ఇప్పుడైతే నేనైతే వేస్తున్నాను. ఇక్కడ కూడా అయితే ఇద్దరికి ఏం పడలేదండి. ఖుషి అయితే నేను వేస్తానైతే అడుగుతుంది. తర్వాత అయితే వెళ్తున్నామండి చూడడానికి. చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో, చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే అతనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఒక అబ్బాయికి ఎలా పెట్టాలి అనేసి. 50 రూపీస్ అండి గేమ్కి అయితే. మనం విన్ అయితే 50కి 50 100 రూపీస్ అయితే వస్తాయండి. మనకైతే రౌండ్గా ఉండేవి అయితే ఇస్తున్నారండి. అవి అయితే మనం రెడ్ కలర్ సర్కిల్ కనిపించకుండా అయితే పెట్టాలంట. లాస్ట్ టైం నేనైతే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ వీడియో అయితే పెట్టాను కదండి, రాజమండ్రిలో పెట్టిన బటర్ఫ్లై ఎగ్జిబిషన్ వీడియో అయితే పెట్టాను కదా, దాంట్లో అయితే మా వారు నేను కూడా అయితే ఆడాం కదండి. సేమ్ అదే గేమ్ అండి. ఇక్కడైతే ఒక అబ్బాయి అయితే పెడుతున్నాడు.
ఫస్ట్లోనే చూసారు కదండి, ఇక్కడైతే రెడ్ కలర్ లైన్ అయితే కనిపించిపోతుంది. పాపం తనైతే పెట్టలేకపోయాడు. కానీ అతనైతే సెకండ్ టైం కూడా పెట్టమని అయితే అన్నారండి. పర్లేదు సెకండ్ టైం కూడా పెట్టు అని అయితే అన్నారు. తర్వాత అయితే మా వారు కూడా అయితే ఆడదామని అయితే అనుకున్నారండి. ఆ అబ్బాయిని అయితే సెకండ్ టైం పెట్టమన్నారు కదండి, సెకండ్ టైం అయితే పెడుతున్నారు. సెకండ్ టైం కూడా అయితే కరెక్ట్గా అయితే పెట్టలేదండి. సెకండ్ టైం కూడా అయితే కలర్ అయితే బయటకు అయితే కనిపిస్తుంది. తర్వాత అయితే మా వారు అయితే ట్రై చేస్తున్నారండి. లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో అయితే కరెక్ట్గా అయితే పెట్టలేకపోయామండి, ఆ సర్కిల్ అయితే కనిపించిపోయింది. ఇప్పుడైతే సరదాగా ట్రై చేస్తున్నారండి. వాళ్ళైతే చాలా టక్మని అయితే పెట్టేస్తున్నారండి. వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా అయితే పెడుతున్నారండి. వాళ్ళు లైన్ కూడా కనిపించకుండా అయితే పెడుతున్నారు. మేమైతే లాస్ట్ టైం కూడా పెట్టలేదండి, ఇప్పుడు కూడా అయితే పెట్టలేదు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇప్పుడు కూడా అయితే చిన్నదైతే కనిపించిందండి. లాస్ట్ అయితే చాలా జాగ్రత్తగా అయితే పెడుతున్నారు మా వారు, అక్కడ లైన్ కనిపించకుండా. పెట్టిన తర్వాత అయితే ఇంక జరపకూడదండి, అవి అయితే టచ్ చేయకూడదు పెట్టిన తర్వాత. చూస్తున్నారు కదండి, కింద అయితే కనిపించిపోయిందండి రెడ్ కలర్ది. తర్వాత అయితే అలా ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి లోపలికి. చాలామంది అయితే ఉన్నారండి, అడుగు తీసి అడిగేయడానికి కూడా ఖాళీ లేదు. ఇంక మళ్ళీ ఖుషీతో ఇబ్బంది అవుతుంది కదా అనేసి అయితే ఇంకైతే లోపలికి అయితే వెళ్ళలేదండి. ఇంకేమీ అయితే ఎక్కలేదు, జస్ట్ వీడియో క్లిప్ అయితే తీసుకుని వచ్చేసామండి బయటికి. చూస్తున్నారు కదండి, తీర్థం అంతా కూడా చాలా అంటే చాలా రకాల బొమ్మలు, అలాగే తినే ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయండి. లైటింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. సంబరం అయితే మేము చూసింది అయితే ఏం లేదండి, ఓన్లీ ఇదొక్కటే చూసామండి. ఇంకా సెత్తులు అవేమీ లేవండి. ఇక్కడైతే లైటింగ్ చాలా బాగా అయితే పెట్టారండి. జనం కూడా చాలామంది అయితే ఉన్నారండి నైట్ టైము. చూస్తున్నారు కదండి ఎంతమంది ఉన్నారో. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.